కారపూస చేసుకోవడానికి మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో వెల్లుల్లి జీలకర్ర వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత శనగపిండిని ఇలా జల్లించుకోవాలి. జల్లించుకున్న శనగపిండిలో ఉప్పు కారం, దీంట్లో వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసుకొని నువ్వులు మరియు ఓమా వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. పక్కన నేను స్టవ్ వెలిగించుకొని ఇందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలండి. అంతలోపల నేనైతే ఇక్కడ శనగపిండిని వాటర్ వేసుకొని మంచిగా ముద్దలా కలుపుకోవాలి. మంచిగా పిండి అంతా కలిసేలాగా ఉప్పు కారం అంతా కలిసేలాగా చేసుకొని ఇలా రౌండ్గా చేసుకొని దీన్ని మనం కారపూస అచ్చులో వేసుకోవాలి. సో ఇలాగా వేసుకున్న తర్వాత మనం ముందుగా హీట్ చేసుకున్న ఆయిల్ హీట్ అయింది కదా. సో ఇందులో నేనైతే ఇప్పుడు కారపూస వేసుకుంటున్నాను. ఇలా ఇవి చాలా క్రిస్పీ అండ్ చాలా క్రంచీగా స్నాక్స్ చాలా బాగుంటాయండి. ఇలాగ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మంచి కలర్ వచ్చిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇలా ఒక బౌల్లో వేయించుకున్నవన్నీ ఇలా దాని తర్వాత ఒకటి వేసుకోవడమే, అంతే. చాలా యమ్మీ అండ్ టేస్టీ. మన ఛానల్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.